పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు నేతలకి సీఎంఓ నుంచి పిలుపు అందింది. సీఎం అపాయింట్మెంట్ మేరకు క్యాంపు కార్యాలయానికి పలువురు నేతలు వచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సీఎం జగన్ ని కలిశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక చర్చ నడుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, ఆంధ్రప్రదేశ్ లో జనసేన టీడీపీని ఎదుర్కోవడానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఇప్పుడు సీఎంలోనైనా ఏదైతే రాష్ట్రంలో నిలవి పాలన అందించాలి, మరలా ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఆయన ముందడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గెలిచే వారికి సీట్ ఉంటుంది, ప్రజల్లో మద్దతు ఉన్న వారికి సీట్ ఉంటుందంటూ సర్వేల రూపంలో కానివ్వండి, సర్వేల పేరు మీద మార్పులు చేర్పులతో కానివ్వండి, మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా కొన్ని మార్పులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా పలు మార్పులు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కొంతమంది ఇప్పటికే ఆశావాహులు కానివ్వండి, కొత్త వారు కానివ్వండి, పాత వారు కానివ్వండి సీఎంని కలిసేందుకు చాలా ఏదైతే అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. అలాంటి వారితో కొంతమందికి ఇప్పటికే ఆయన ఉద్దేశంలో సర్వేల పేరు మీద కానివ్వండి, ఆయనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పేరు మీద కానివ్వండి, ఇప్పటివరకు చాలా మందిని మార్చినటువంటి పరిస్థితి, మరి కొంతమందిని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కొంతమందికి అయితే నిన్న సీఎంఓ ఆఫీస్ నుంచి అయితే పిలుపు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరైతే ఉన్నారో ఏదైతే మనకి సంబంధించి గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్కి, అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి, అదేవిధంగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కి, వీరందరూ కూడా పిలుపు రావడంతో వీళ్ళందరూ కూడా ఒకటిన సీఎంకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇస్తారా, వేరే చోట మార్పుగా ఉంటుందా ఏంటనేది మాత్రం తెలవనటువంటి పరిస్థితి. టోటల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి ఆయన ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రత్యేకంగా కొంత టీమ్స్ అయితే ఏర్పాటు చేసి సర్వేల పేరుతో సర్వేలు మరి చేసుకున్న సర్వేలో పాస్ అయిన వారికి మాత్రమే అక్కడ టికెట్ ఇస్తున్నాం. అక్కడ వారికి ఓటమి తప్పదనుకుంటే మాత్రం కంపల్సరీ మార్పు చేయడమా, లేదంటే వారికి టికెట్ నిరాకరించి రానున్న గెలిచిన తర్వాత వారికి ప్రత్యేకంగా ఏం చేయాలనే ఆలోచన మీద ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. టోటల్ గా ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వ్యక్తి, అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిలో కూడా అంటే వైసీపీ ఎమ్మెల్యేగా గతంలో కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు కానీ వైసీపీ టికెట్ ఆశించే వారిలో కూడా ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటని మాత్రం ప్రతి ఒక్కరు ఒప్పుతున్నారు.